వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, ఇది ఒక్కసారి మాట్లాడుకుందాం. అంటే నిజంగా ఇండియన్ స్టాండర్డ్స్లో అప్పటి వరకు అంటే ఒక క్వశ్చన్ మార్క్తో ఎండే ఫిలిం నార్మల్గా పార్ట్ 2 పార్ట్ 1కి ఒకటి ఇస్తారు, ఒక 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 యాడ్ ఆన్ ఇస్తారనమాట. ఆ యాడ్ ఆన్ అనేది ఇంత ఇదిగా పిఎం నరేంద్ర మోడీ గారిని సైతం ఆ క్వశ్చన్ ఆయన అసలు మైండ్లో పెట్టుకొని ప్రభాస్ గారిని అడిగేలాగా చేసిందంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. కట్టప్ప అనే క్యారెక్టర్ అప్పటిదాకా అమరేంద్ర బాహుబలి గురించి ఒక ఎలివేషన్ ఇస్తూ ఆ క్యారెక్టర్ గురించి చెబుతూ ఎవరి తాత ఏంటనే శివుడి క్యారెక్టర్ అడుగుతున్నప్పుడు ఇన్ని మాటల మధ్యలో సడన్గా మాట్లాడతాడు. ఆ మాట వచ్చేసి నీ కన్క్లూషన్కి చెప్పేస్తాడు కట్టప్ప, ఎవరి గురించి చెప్తాడో. అది ఇంటర్వెల్ బ్లాక్ అవుతుందేమో అనుకున్నారు అందరూ. మీ నాన్నగారిని చంపింది మీ పెదనాన్న, లేకపోతే మీ పెద్దమ్మ, మీ పెన్నయ్య, మీ మామ, ఇలా ఎవరైనా చెప్తాడని అనుకున్న టైంలో ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే అని చెప్పేసరికి ఒక ఎమోషనల్ డ్రామా. ఆ డ్రామా నుంచి బ్యాక్ షాట్ కొట్టే స్వాడ్ ఇలా బ్యాక్ నుంచి పొడుస్తున్నట్టు బాహుబలి పెయిన్తో అరుస్తున్నట్టు సిచ్యువేషను ఇలా కృంగినప్పుడు 2016లో కలుద్దామనే బ్యాంగ్. అసలు ఆ షాట్ అసలు అందరినీ మెస్మరైజ్ చేసింది. అప్పటి వరకు చూస్తున్నాం ఏదో బాహుబలి కాబట్టి చూస్తున్నాం థియేటర్లో, పెద్ద సినిమా అన్నారు, ఆ పెద్ద సినిమాలాగే కనిపిస్తుంది, ఓకే విజువల్ ఉంది, మ్యూజిక్ ఉంది, పెద్ద పెద్ద భారీ సెట్లు ఉన్నాయి, చూస్తున్నాం అంత ప్లెయిన్గా వెళ్ళిపోతుంది, ఏంటి ఇక్కడ ఏంటో ఏం లేదే అనే ఫీలింగ్ వస్తున్న టైంలో ఆ ఎండ్ చాలా ఇంపార్టెంట్ అయింది ఫిలింకి. ఆ ఎండ్ త్రూనే అందరికీ కూడా సినిమా మీద ఫోకస్ పడేలా చేసింది. ఫోకస్ పడి పార్ట్ 2 సుమారు 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే ఓన్లీ ద రీజన్ ఏంటి, అందరికీ ఫోకస్ అక్కడ పడింది. ఎలా ఎంగేజ్ చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ ఆడియన్ పార్ట్ 1కి ఒకవేళ ఇంప్రెస్ అవ్వకుండా డిప్రెస్ అయితే ఏంటి సిచ్యువేషన్, పార్ట్ 2 వరకు ఎలా లాక్కురావాలి అన్న ఒక భయం వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉండడంతో ఆ పర్టికులర్ పార్ట్ ఎండ్ ఇస్తున్న టైంలోనే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ఒక ట్యాగ్ వేసి వదిలేశారు దాన్ని. అది మొత్తం ఇండియన్ సినిమా మొత్తాన్ని ఒక్కసారి ఇలా ఒక ప్రకంపన ఇచ్చి అలా కూర్చోబెట్టింది అందరినీ. కూర్చోబెట్టి అంటే అది మళ్ళీ 1.5 year తర్వాత వచ్చిన ఫిలిం. మేబీ 2015 రిలీజ్ అయింది. అది 15 July 10th, ఎగ్జాక్ట్ 10 years. దీని తర్వాత 2017 రిలీజ్ అయిన ఫిలిం. ఇది March 27th మేబీ రిలీజ్ అయిన ఫిలిం. అంటే 1.5 year. ఆ 1.5 yearలో అందరికీ ఫోకస్ ఎటు షిఫ్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ అందరికీ ఫోకస్ ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఈ ఇష్యూ అది ఇది పొలిటికల్ రిలేటెడ్ క్రైమ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ తిరిగి బాహుబలి పార్ట్ 2 థియేటర్కి వస్తుందన్న టైంలో ఆ ఒక్క వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న ఒక్క ఇది మాత్రమే మళ్ళీ జనాల ఫోకస్ అంతా కూడా బాహుబలి 2 వైపు షిఫ్ట్ అయ్యేలా చేసింది. సో అంత గ్రేట్ లాక్ వేసాడు అక్కడ ఎస్ఎస్ రాజమౌళి. నిజంగా ఆ ట్యాగ్ గురించి ఇంతకు మంచి మాట్లాడలేము. అసలు అది ఒక మాస్టర్ పీస్. అది వరకు వాళ్ళు ఆలోచించిన విధానం అవనివ్వండి. సో నా పరంగా ఇట్స్ ఏ గ్రేటెస్ట్ థింగ్.